హాయ్ అండి. తిన్నింటి వాసాలు లెక్క వెళ్ళే మనుషులు చాలామంది అయితే ఉంటారు. సో, మన ఉప్పు తిని మనల్నే పొడిచేవారు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, అలాగే కూకట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. రేణు అగర్వాల్ అనే వ్యక్తికి తన ఇంట్లో పనిచేసే పని మనుషులే చంపేశారు. సో, అది కూడా డబ్బు కోసం అనమాట. నోరు, చేతులు, కాళ్ళు అన్నీ కూడా కట్టేసి తనని బాగా టార్చర్ చేసేసి, కుక్కర్ తీసుకొని తలపైన కొట్టేసి, సో, తర్వాత చంపేసి తన దగ్గరున్న గోల్డ్ అయితే తీసుకొని అక్కడి నుంచి అయితే పారిపోయారు. వాళ్ళెవరో కాదండి. సో, జార్ఖండ్ నుంచి వచ్చిన హర్ష అనమాట. హర్ష ఇంకా తనతో పాటు ఉండే తన ఫ్రెండ్. సో, వీళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడైతే జాబ్ చేసేవాళ్ళనమాట. వాళ్ళ ఇంట్లో పని మనుషులుగా చేసేవాళ్ళు. సో, వాళ్ళిద్దరి పైన బాగానే వాళ్ళ పని చూసి వీళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో, మంచి వాళ్ళే అని అనుకునే లోపు ఇంత పనైతే జరిగింది. సో, నిజంగా ఇంట్లో పని వాళ్ళని పెట్టుకునేటప్పుడు కూడా చాలా ఆలోచించండి. ఎందుకంటే సో, ఇలా పని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలీదు కాబట్టి ఇలా సో, కమ్యూనిటీలో ఉండేవాళ్ళు బయటి స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళని ఎక్కువగా పనిలో పెట్టుకుంటూ ఉంటారు. సో, అలాంటి మిస్టేక్ అయితే చేయకండి. మీరు ఎక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చినా కూడా వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. అసలు ఆ పర్సన్ జెన్యూనేనా కాదా అని చెక్ చేసుకోండి. సో, మోస్ట్ ప్రాబబ్లీ సో, ఇంట్లో పనులు మనం చేసుకుంటేనే మంచిది. ఆ పని మనుషులు కొంతమంది, అందరూ ఇలాగే ఉంటారు అని కాదు కానీ కొంతమంది అయితే ఇలా ఉంటారు. సో, పాపం అంతా దారుణంగా కిరాతకంగా చంపేసి అదే ఇంట్లో స్నానం చేసేసి ఆ ఇంటి స్కూటీని తీసుకొని అక్కడి నుంచి అయితే పారిపోయారు. కానీ ఫైనల్లీ పోలీసులు అయితే పట్టుకున్నారు. సో, జస్ట్ సో, బంగారం కోసం, డబ్బు కోసం ఒకరి ప్రాణాలైతే ఇంత ఈజీగా తీసేస్తున్నారు. అసలు ఈ సమాజం ఎటుపోతుందో అర్థం కావట్లేదు. రాను రాను ఇంకేమేమి చూడాల్సొస్తుందో అర్థం కావట్లేదనమాట. ఇంత క్రూరంగా మృగాలలాగా తయారవుతున్నారు మనుషులు. సో, మనిషి రక్తం చూడాలంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి. సో, ఇంత ధైర్యానికి ఇలాంటి పనులు చేయడానికి ఎలా పాల్పడుతున్నారో అర్థం కావట్లేదు. ఇలాంటి మనుషులకి ఇమ్మీడియట్‌గా పనిష్మెంట్ పడితేనే ఇంకొకడు అలాంటి పనులైతే చేయడనమాట. సో, మనం గవర్నమెంట్ కూడా ఇమ్మీడియట్‌లీ యాక్షన్ అనేది తీసుకోవాలి. సో, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టి బాగా మేపేసి ఇంకా కూర్చోబెడితే ఇలాంటి వాళ్ళు ఇంకా తయారవుతూనే ఉంటారు. అందుకనేసి ఒక తప్పు చేశాడు అంటే వాడికి ఇమ్మీడియట్‌లీ పనిష్మెంట్ అనేది దొరికితేనే సో, వాడు కరెక్ట్‌గా అవుతాడు. వాడి పక్కన ఉన్న నలుగురు కూడా కరెక్ట్‌గా ఉంటారనమాట. భయపడతారు ఇలాంటి పనులు చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయని. వాళ్ళకి భయం అనేది ఉంటుంది. సో, మీరు ఇంట్లో పని మనుషుల్ని పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సో, వాళ్ళని ఒకటికి 2 సార్లు గమనించుకోండి. సో, ఎందుకంటే ఎప్పుడు మనుషుల బుద్ధులు ఎలా ఉంటాయనేది తెలీదు. డబ్బులను చూస్తే, బంగారాన్ని చూస్తే మనుషుల బుద్ధులు అనేవి మారిపోతూ ఉంటాయి. సో, జాగ్రత్త. సో, ఇంత వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.